అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదిన మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. ప్రియ సంగమా, ఈరోజు నిండు మనసుతో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీడు వెనకాల దేవుడు మేలు దాచించాడు, అపాయం వెనకాల దేవుడు ఉపాయాన్ని దాచించాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రభు వైపు చూసి విశ్వాసముతో ప్రార్థించండి చాలు. దేవుడు ఎలా బ్రతకమంటే అలా బ్రతకండి చాలు. దేవుడు ఏది ఇస్తే తీసుకోండి. దేవుడు ఏది మన బ్రతుకులోంచి వేరుపరుస్తున్నాడో దాన్ని సంతోషంగా స్వీకరించడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితమైన విజయాలు నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. కీర్తనల భాగము 30వ కీర్తన 12వ మాట చదవగలిగితే, నీవు నా గోనుపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. భక్తుడైన దావీదు అనుభవంతో రాస్తున్నాడు. గోనెపట్టను దేవుడు తీసివేసి సంతోష వస్త్రమును దేవుడు ధరింపచేయగలిగిన దేవుడు ఆయన. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులో నెరవేర్చబడును గాక. దేవుడు శోధల నుంచి విడిపించి, దుఃఖము నుంచి విడిపించి, అపాయకరమైన పరిస్థితుల నుంచి విడిపించి సంతోషమును దేవుడు మీకు బహుమానంగా దయచేయాలని నా ప్రభు ఆశపడుతున్నారు. నిజమే, మేము కూడా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్యన వెళ్ళాం. చక్కగా బట్టలు వేసుకుని తిరిగేవాడిని నేను. కానీ సడన్గా ఒక్కసారిగా హాస్పిటల్లో డ్రెస్ నా ఒంటి మీద పడగానే అది చూసుకొని చాలా బాధపడ్డాను. 4.5 నెలలు ఉందండి ఆ వస్త్రం నా ఒంటి మీద. అందరూ చూసిన వారు అందరూ అనుకునేవారు, ఏంటి ఎట్లా అయిపోయాడని. మేము కూడా అనుకున్నాం, మాకు మాత్రమే ఎందుకు ఈ సమస్యలు, ఈ రోగం నాకు మాత్రమే రావాలా? నాకంటే తప్పు చేస్తున్న వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, వారందరూ బాగానే బ్రతుకుతున్నారు. ఈ క్యాన్సర్ నాకు మాత్రం ఎందుకు వచ్చింది? అసలు మా బ్రతుకులేంటి ఇంత శాపగ్రస్తంగా మార్చబడ్డాయని కన్నీరు కార్చిన దినాలు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఈరోజు గుండెలు చరుచుకొని చెప్తున్నాను, ఆ కీడు వెనకాల దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని దాచుంచాడు. ఈరోజు మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు నా ప్రభుకు తెలుసు. ఈరోజు మీరు ఎలాంటి శాపగ్రస్తమైన జీవితాల మధ్య నుండి ప్రార్థిస్తున్నారో నా ప్రభు పక్క నుండి చూస్తున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి పరులకు దేవుడు మేలు దాచుంచాడు. అందుకే అంటాడు కదా, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు రాబో కాలం ముందు అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి ఎంత మాత్రము కాదు. కీడు వెనకాల దేవుడు మేలు దాచాడయ్యా. ఈరోజు మీ ఓటముల వెనకాల దేవుడు ఎంత బలమైన విజయాలు దాచుంచారో మీరు కలలో కూడా ఊహించలేరు. ఈరోజు సంతోషంగా చెప్తున్నాను కదా, ఆ క్యాన్సర్ నాకు ఒక బహుమానంగా మార్చబడింది. ఆ వ్యాధి నా జీవితాన్ని మార్చగలిగింది. ఈరోజు మేము అనుభవిస్తున్న గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? సంతోషము, సమాధానాన్ని ప్రభు మాకు ఇచ్చారు. అది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేమయ్యా. అది ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఈరోజు ఒక సేవకుడిగా నా నిండు మనసుతో మాట చెప్తున్నాను, మీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజులు రాబోతున్నాయి. శాంతి, సమాధానం నా ప్రభు మీకు బహుమానంగా దయచేయబోతున్నారు. ఏ ఇంట్లో అయితే ఒంటరిగా పడేడ్చేమో, ఏ ఉద్యోగంలో అయితే ఒంటరిగా పడేడ్చేమో, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్యనైతే అవమానాల మధ్యన తలదించుకొని కన్నీరు కార్చామో, అదే స్థలాల్లో సంతోషమనే వస్త్రముల చేత నా ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.